భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కోసం 15,000 రూపాయల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి ప్రసన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మున్సిపాలిటీలో లంచగొండితనం మితిమీరడంతో విసిగిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తన 3 ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా 10,000 రూపాయల చొప్పున 3 ప్లాట్లకు 30,000 రూపాయలను డిమాండ్ చేశారని చెప్పారు. ప్లాట్కు 5,000 రూపాయల చొప్పున 15,000 రూపాయలు ఇస్తానన్నాడు వ్యాపారి. దీనికి అంగీకరించిన సూపర్వైజర్ రమణి మున్సిపల్ ఆఫీసులో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. నేను 2020లో ఎల్ఆర్ఎస్ కోసం అప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేసుకున్నాను 1,000 రూపాయలు కట్టి. దాంట్లో భాగంగా గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 లోపు ఏదైతే ఎల్ఆర్ఎస్లు ఉన్నాయో రిమైనింగ్ పేమెంట్ కట్టుకోమని చెప్పారు. ఆ క్రమంలో భాగంగా నేను మార్చి నెల 2వ వారంలో నాకున్న డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అడిగేటటువంటి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చి టీపీఎస్ గారిని కలిశాను. ఆమె నిర్లక్ష్యంగా ఈ వారం కుదరదు, వచ్చే వారం రండి, ఇప్పుడు మేము చూడటానికి కుదరదని చెప్పింది. తర్వాత 2వ వారం వెళ్ళి కలిస్తే ఆమె ఫీల్డ్ మీదకి వచ్చింది, సైట్లు చూసింది. నేను 4 సైట్లకు దరఖాస్తు చేసుకున్నాను. అందులో ఒక సైటు ఎంఆర్ఓకి రెవెన్యూ ఎన్ఓసికి రాస్తా అన్నది. 2వ సైటు పక్క సైటు వల్ల డాక్యుమెంట్లో తప్పు ఉందని అది కూడా నన్నే సరి చేయించుకోమన్నది. అది పోను మిగిలిన 2 సైట్లు చేస్తా అని చెప్పింది. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి రావడం, ఆమెను కలవటం. రోజు ఈ రోజు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి అంటది. అన్న తర్వాత 4 రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్నని పిలిచి ప్రసన్న నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి 10,000 రూపాయలు ఇస్తేనే ఈ అప్రూవ్ చేస్తాను, లేకపోతే చేయనని చెప్పింది. నేను అంత ఇవ్వలేనని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 5,000 రూపాయలు ప్లాట్లకి, ఒక్కొక్క ప్లాట్కి 5,000 రూపాయలు ఇస్తే మున్సిపల్ పర్మిషన్ ఇస్తాను, ఎల్ఆర్ఎస్ ఇస్తానని చెప్పేసి అన్నది. దీంట్లో భాగంగా నాకు ఇబ్బంది అనిపించి లంచం ఇవ్వడం ఇష్టం లేక నేను ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఏసీబీ డీఎస్పీ రమేష్ గారిని కలిశాను. ఏసీబీ గారు చెప్పిన ప్రకారం ఆమెకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను. దాంట్లో భాగంగా ఆమె ఈరోజు ఏసీబీ ట్రాప్లో ఇరుక్కుపోయింది. నా పేరు రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. నేను ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపెల్లి కనకేష్ అని ఆయన ఒక 3 ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు. 3 ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్కి 10,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఆడ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చి బాధితుడు వచ్చేసి కంప్లైంట్ కాంపల్లి కనకేష్ వచ్చి మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం. వీళ్ళు యాంటీసిడెంట్స్, వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ కాంటాక్ట్ అని వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే మాకు కూడా అడ్వర్స్గానే వచ్చింది. ఈరోజు మళ్ళీ సదరు ఆ కంప్లైంట్కి బ్రైబ్ అమౌంట్ ఏదైతుందో తర్వాత వాళ్ళు 30,000 మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది ప్లాట్కి 5,000 తప్పున 15,000 సెటిల్ చేసుకున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ ఈరోజు 15,000 కంప్లైంట్ కనకేష్ తీసుకొచ్చి టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకటరమణ